హలో అందరికీ. బయట చల్ల చల్ల వర్షం పడుతుంటే ఇంట్లో ఈ మిరపకాయ బజ్జీలు ఎవరు వేసుకోకుండా ఉంటారో? నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. ఎంత క్రిస్పీగా, టేస్టీగా వచ్చినాయో మిర్చీలైతే. అసలు ఎవర్ గ్రీన్ అన్నమాట. వర్షం పడుతుంటే మిర్చీలేసుకొని విత్ కాంబినేషన్ చాయ్ తాగుకుంటూ అసలు ఆ రెయిన్‌ని ఎంజాయ్ చేస్తే ఇంకా ఆ ఫీలింగే వేరబ్బా! ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదానండి. అంటే మిరపకాయ బజ్జీలు తీసుకోవాలి. దొడ్డు మిర్చీలనమాట. అవి తీసుకొని నేనైతే 1 ½ కప్పు శనగపిండి తీసుకున్నా. దాంట్లోకి హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నా. ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కోసము కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసినా అనమాట. వంట సోడా కొంచెం వేసుకోవాలి. ఇంకా దాంట్లోకి వాము, ఎందుకంటే గ్యాస్ అట్లాంటిది ఏం ఫామ్ అవ్వకుండా మిర్చి బజ్జీలు కదా, సో అందుకోసమే వాము అన్నమాట. మంచిగా నలుపుకొని వాము కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మరి సప్ప ఉంటాయి కదా, కొంచెం ధనియా పౌడర్ అన్నమాట, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా పిండికి అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మంచిగా థిక్నెస్ వచ్చేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. మన పిండి అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ అనమాట. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు 1 by 1 మిర్చీలు అయితే వేసేసుకోవడమే. చాలా రోజులు అయిపోయింది అనమాట మిర్చి బజ్జీలు అయితే. ఎట్లా వస్తాయి అనుకున్నా, చాలా సూపర్గా వచ్చినాయి. క్రిస్పీగా మంచిగా వచ్చినాయి, అందరికీ నచ్చినాయి అనమాట. కలర్ చూడండి ఎంత బాగా. నేను పసుపు కూడా యాడ్ చేయలేదన్నమాట. సూపర్గా వచ్చినాయి గోల్డెన్ కలర్లో. ఇంకేంటి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేసేయడం అనమాట. మన వేడి వేడి మిర్చీలు. దీంట్లో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను మసాలా ఏమి యాడ్ చేయలేదన్నమాట. నార్మల్ మిర్చీలు వేసేసిన క్రిస్పీగా సూపర్ టేస్ట్గా వచ్చినాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే, మన వేడి వేడి మిర్చీలు రెడీ. తినేయడమే. బాయ్.